శ్రీ పరిహారం ప్రేక్షకులకు నమస్కారములు. ఈ వీడియోలో కుజదోషం గురించి, ఏ నక్షత్రాల వారికి కుజదోషం ఉంటుంది, ఏ నక్షత్రాల వారికి కుజదోషం ఉండదు, అసలు కుజదోషం వలన ఎలాంటి అనర్థాలు ఉంటాయి అనేది ఈ వీడియోలో తెలుసుకుందాం. ఈ వీడియో మీరు పూర్తిగా చూస్తేనే అర్థమవుతుందండి. మీరు పైన చూడే కంటే మొత్తం పూర్తిగా చూస్తే దాని గురించి మీకు పూర్తి వివరణ అనేది తెలుస్తుంది. కాబట్టి చివరికంటూ చూడండి. సబ్స్క్రైబ్ బెల్ బటన్. వివాహ విషయంలో వధూవరుల గుణవేలన చక్రం చూసే ముందు కుజుడు ఎలా ఉన్నాడు, కుజ దోషం ఏమైనా ఉందా అనేది ముఖ్యంగా చూస్తుంటారు. కాబట్టి మీరు ముఖ్యంగా కుజదోషం గురించి తెలుసుకోండి. కుజుడు మంగళకరుడు, అంటే మంగళకరమైన వర్తి. కాబట్టి కుజుడు జాతకంలో ఎలా ఉన్నాడు, వివాహ విషయంలో ఏ స్థితిలో ఉన్నాడు అనేది ముఖ్యంగా చూసుకోవాలి. కు అంటే భూమి, జ అంటే జన్మించినవాడు. కాబట్టి కుజుడు భూమిపుత్రుడని పిలవడం జరిగింది, మంగళకరుడు అని అనడం జరిగింది. అందుకే ధరణి గర్భ సంభూతం అని కూడా అంటారు. కుజుడు మంగళకరుడు, కరోజిత మంగళః అని కూడా అంటారు. ఇక కుజునికి మంగళవారం చాలా ప్రీతిప్రదమైంది. కుజుడు మంగళప్రదుడు అని కూడా అంటారు. ఇక్కడ కుజుడు ధరణి గర్భ సంభూతం, అంటే భూమికి సంబంధించిన వ్యక్తి మంగళుడు కుజుడు. ఇక ముఖ్యంగా మనము ఎలా వివాహ జీవితంలో జాతకంలో కుజుడు ఏ విధంగా ఉండకూడదనేది ముఖ్యంగా తెలుసుకోవాలి. ఇక కుజదోషం ముఖ్యంగా జన్మ లగ్నం నుంచి కానీ, చంద్రుడి నుంచి కానీ, శుక్రుడి నుంచి కానీ చూడడం జరుగుతుంది. ఇక 2, 4, 7, 8, 12 స్థానాల్లో కుజుడు ఉన్నట్లయితే కుజదోషంగా చెప్పడం జరుగుతుంది. 2, 4, 8, 7, 12 ఈ స్థానాల్లో కుజుడు ఉంటే కుజదోషమని, మరి చంద్రుడి నుంచి కూడా కుజదోషం చూస్తారు, శుక్రుడి నుంచి కూడా కుజదోషం చూడడం జరుగుతుంది. ముఖ్యంగా చంద్రుడి నుంచి శుక్రుడి నుంచి కంటే చాలా ముఖ్యమైనది, ప్రధానమైనది లగ్నం నుంచి కుజదోషం అనేది చూడడం జరుగుతుంది. లగ్నం నుంచి 2 కానీ, 4 కానీ, 7 కానీ, 8 కానీ, 12 స్థానాల్లో ఆ భావాల్లో కుజుడు ఉండొద్దు. ఉన్నట్టయితే అది కుజదోషంగా పరిగణింపబడుతుంది. ఇక కుజదోషం, స్త్రీకి కుజదోషం ఉన్నట్లయితే భర్త మరణించడం, లేదా వివాహం అయిన వెంబడే భర్త చనిపోవడం, విడిపోవడం జరుగుతుంది. లేదా భర్తకు కుజదోషం ఉన్నట్లయితే భార్యా వియోగం, భార్య వివాహమైన వెంబడే చనిపోవడం లేదా విడిపోవడం అనేది జరుగుతుంది. అంటే కుజుడు మన జాతకంలో వివాహం చేసుకున్న తర్వాత తన భాగస్వామిని వెంబడే కట్ చేయడం అంటూ జరుగుతుంది. అయితే మహర్షులు కుజుడు ఆ స్థానాల్లో, ఆ భావాల్లో ఉండకూడదని మహర్షి చెప్పడం జరిగింది. 27 నక్షత్రాల్లో 13 నక్షత్రాలకు ఎగ్జంక్షన్స్ ఉన్నాయి. అంటే 13 నక్షత్రాలకు కుజదోషం ఉండదు అని గ్రంథంలో చెప్పడం జరిగింది. అంటే ఆ ఎగ్జంక్షన్స్ ఏంటి, ఏ నక్షత్రాలకు కుజదోషం ఉండదు అనేది ఇప్పుడు తెలుసుకుందాం. ఇంకా 27 నక్షత్రాల్లో 13 నక్షత్రాలకు కుజదోషం ఉండదు. 13 నక్షత్రాలకు కుజదోషం లేదని గ్రంథంలో చెప్పడం జరిగింది. ఈ నక్షత్రాలు అశ్వని, మృగశిర, పునర్వసు, ఉత్తరాషాఢ, స్వాతి, రేవతి, ఇక ఆశ్లేష, ఉత్తరాభద్ర,
శ్రవణం, రేవతి ఇలా 13 నక్షత్రాలకు ఎగ్జామ్షన్స్ అనేవి ఇచ్చారు. ఈ 13 నక్షత్రాల్లో జన్మించిన వారికి కుజదోషం ఉండదు. ఇది మీరు ముఖ్యంగా గమనించుకోవాలి. ఈ 13 నక్షత్రాలు మీ 13 నక్షత్రాలు ఉన్నవారికి కుజదోషం ఉండదు. కానీ వేరే వారు జ్యోతిష్యం పట్ల అవగాహన లేకుండా ఎందరో చాలామంది మధ్యలో వస్తున్నారు. కానీ వారికి జ్యోతిష్యం అనేది సరిగ్గా రాక ఏదో కుజదోషము 2, 4, 7, 8, 12లో ఉంటే కుజదోషం అని చెప్పడం చాలా తప్పది. ఈ నక్షత్రాల వారికి అసలు కుజదోషం లేదు. ఈ కుజదోషం గురించి ముహూర్త పారిజాతంలో కానీ, స్కంద పురాణంలో కానీ, నారద పురాణంలో కానీ, అగస్త్య సంహితంలో కానీ, ఇంకా మహాభారతంలో ముహూర్త చింతామణిలో కూడా కుజదోష ప్రస్తావన అనేది ఉన్నది. ఇక వివాహ సంబంధించినటువంటి ఈ గ్రంథాల్లో, జ్యోతిష గ్రంథాల్లో, చాలా గ్రంథాల్లో కూడా కుజదోషం గురించి పూర్తిగా వివరించడం జరిగింది. కుజదోష నిర్ణయము ఈ విధంగా చూడాలి. ఇక ఈ అన్ని గ్రంథాల్లో కూడా కుజదోషం ఎలా ఉంటుంది, ఏ నక్షత్రం వారికి ఉండదు, దానికి పరిష్కార మార్గం అనేది ఎలా చేయాలనేది కూడా ఈ గ్రంథాల్లో పూర్తిగా వివరించడం జరిగింది. మీరు అందుకే కుజదోషం గురించి మీరు పూర్తిగా తెలుసుకోవాలి. కుజదోషం అనగానే భయపడిపోవడం, మాకు కుజదోషం ఉంది అని వివాహం కాకుండా అలాగే ఉండడం, తెలియని వారితో జాతకాలు చూపించుకొని కుజదోషం లేకున్నా కూడా ఉన్నదని చెప్పడం, దాని ద్వారా మీరు జీవితాన్ని చాలా కోల్పోవలసి వస్తుంది. కుజుడు మంగళకరుడు, మంగళకరోజిత మంగళ అని కూడా అంటారు. అంటే భూమికి జన్మించిన వాడు, భూ సంబంధమైనటువంటి వాడు కుజుడు అని అర్థం. ఇక కుజదోషం గురించి చాలామంది భయభ్రాంతులు కావడం జరుగుతుంది. కానీ సాధారణంగా వివాహం చేసుకునే వయసు 21 నుంచి 30 సంవత్సరాలు లోపల వివాహం చేసుకుంటారు. అయితే ఆ వయస్సులో ఈ దశలు రాకూడదు. ఎందుకంటే ఈ కుజదోషం ఉన్నటువంటి వ్యక్తులకు ఈ దశలు వచ్చినట్లయితే చాలా సమస్యలు తీసుకురావడం అంటూ జరుగుతుంది. అంటే మంగళకరుడు అయినటువంటి కుజుడు 21 నుంచి 30 సంవత్సరాల లోపల వివాహం చేసుకునే వారికి వీరికి కుజ మహర్దశ వస్తే చాలా సమస్యలు వస్తాయి. కానీ ఇది రాకుండా ఉంటే చాలా బాగుంటుంది. ఎందుకంటే అది పూర్వజన్మానుసారం, పూర్వ కర్మానుసారం వస్తాయి. కాబట్టి ఈ వయస్సులో 21 నుంచి 30 సంవత్సరాల లోపల కుజ మహర్దశ వచ్చినట్లయితే వివాహం చాలా ఆలస్యం కావడం అంటూ జరుగుతుంది. భరణి 4వ పాదం, పుబ్బ, పూర్వాషాఢ నక్షత్రాల్లో జన్మించిన వారికి మొదట శుక్ర మహర్దశ ప్రారంభం అవుతుంది. ఈ 3 నక్షత్రాల్లో జన్మించిన వారికి శుక్ర మహర్దశతో వింశోత్తరి మహాదశలో శుక్ర మహర్దశతో ప్రారంభం అవుతుంది. అంటే భరణి 4వ పాదంలో జన్మించినట్లయితే శుక్ర మహర్దశలో ఒక అబ్బాయి జన్మించినట్లయితే శుక్ర మహర్దశ 20 సంవత్సరాలు ఉంటుంది. 20 సంవత్సరాల తర్వాత అంటే ఈ భరణి 4వ పాదం జన్మించిన వారికి శుక్ర మహర్దశతో ప్రారంభమవుతుంది. శుక్ర మహర్దశ తర్వాత రవి మహర్దశ, తర్వాత శుక్ర మహర్దశ తర్వాత రవి మహర్దశ, చంద్ర మహర్దశ, ఆ తర్వాత కుజ మహర్దశ ప్రారంభం అవుతుంది. ఇక భరణి 4వ పాదం, పుబ్బ 4వ పాదం, పూర్వాషాఢ 4వ పాదం జన్మించిన వారు చాలా జాగ్రత్త పడాలి. ఎందుకంటే వీరికి వివాహం ఆలస్యం కావడం అంటూ జరుగుతుంది. ఇక ఆ దశలోనే కుజమహర్దశ ప్రారంభం అవుతుంది. కానీ మీరు దానికి సరైన జ్యోతిష్యులను కలిసి దానికి సరి అయినటువంటి పరిహారం చేసుకొని ముందుకు వెళ్ళడం చేస్తే చాలా బాగుంటుంది. అయితే ఈ 21 నుంచి 30 లోపల కుజమహర్దశ వచ్చినట్లయితే చాలా సమస్యలు తెచ్చిపెట్టడమే కాకుండా మీకు వివాహం ఎంత ప్రయత్నం చేసినా కూడా వివాహం కాకుండా ఆలస్య వివాహం కావడం. మంది వివాహ విషయంలో చదువు గురించి ఆలస్యం చేయడం, చదివిన తర్వాత సరైన ఉద్యోగం కొరకు ఆలస్యం చేయడం,
మరి కొందరికైతే బరువు బాధ్యతలు తల్లిదండ్రుల పట్ల ఒక తల్లిదండ్రులకు సేవ చేస్తూ మరి ఒకరు అక్కా చెల్లెళ్ళకు వివాహం గురించి ఆలస్యం చేయడం, ఇలా చేస్తూ చాలా జాప్యం చేస్తూ ఆలస్యం కావడం జరుగుతుంది. అందులోనూ కుజమహర్దశ ప్రారంభమైతే మాత్రం విపరీతంగా ఆలస్యం కావడం, కొందరికి వివాహమే కాకుండా ఉండిపోవడం అంటూ జరుగుతుంది. కుజుడు అగ్నితత్వ గ్రహం, అంటే కుజునికి ఆవేశము, కుజుడు మరి అగ్నితత్వ రాశి అని కూడా చెప్పడం జరిగింది. మీరు ఎలాంటి భయాందోళనకు గురి కాకుండా మీరు సరైన జ్యోతిష్యంతో చూయించుకొని అది కుజదోషము ఉందా లేదా, ఒకవేళ ఉన్నట్లయితే దానికి పరిహారం కూడా ఉంటుంది. కుజదోషం ఉన్నవారు కుజదోషం ఉన్నవారినే వివాహం చేసుకోవాలి. ఎందుకంటే కుజదోషానికి నిజమైన పరిహారం కుజదోషమే. కుజదోషం ఉన్న అమ్మాయిని వివాహం చేసుకుంటే నిలబడుతుంది. కుజదోషం అబ్బాయికి ఉండి కుజదోషం అమ్మాయికి లేకుంటే అది చాలా సమస్యాత్మకంగా ఉంటుంది. ఆ కుజుడు రవికి 10 degrees లోపల ఉండి మౌఢ్యమైన, నీచం పొందిన, అస్తంగతుడైనా కూడా కుజదోషం అనేది ఉండదు. ఇది ముఖ్యంగా మీరు గమనించుకోవాలి. కుజుడు నీచం పొందిన, మౌఢ్యమైన, మృతావస్థలో ఉన్న కుజదోషం ఉండదు. ఇది చాలా రకాలుగా చూసి చెప్పాల్సి వస్తుంది. కుజదోషం ఎవరో తెలియని వారు చూసి ఏదో 2, 4, 7, 8, 12లో ఉన్నట్టు కుజదోషం అని చెప్పకూడదు. కుజుడు ఎలా ఉన్నాడు అనేది ముఖ్యంగా చెప్పాలి చూసి, అప్పుడే కుజదోషం ఉన్నట్లు లెక్క. మీరు తెలియకుండా వారు చెప్పి మీరు భయపడి మీకు కుజదోషం లేకున్నా చాలా పరిహారాలు చేసి వివాహం కాకుండా అలాగే ఉండిపోవడం జరిగితే, ముఖ్యంగా కుజుడు ఈ వీడియో ఉద్దేశం ఏంటంటే ఈ 13 నక్షత్రాల వారి కుజదోషం ఉండదు. ఇక మిగిలిన నక్షత్రాల వారికి, మిగిలిన 14 నక్షత్రాల వారు కుజుడు దోషయుక్తమై ఉన్నప్పుడు మీరు పరిశీలించుకొని దానికి పరిహారం చేయించుకోవాలి. సాధారణంగా పరిహారం అంటే కుజదోషం ఉన్న అమ్మాయికి కుజదోషం ఉన్న అబ్బాయే సరి సమానంగా పనిచేస్తాడు. ఎందుకంటే కుజుడు అంటేనే ఒక అగ్నితత్వమైనటువంటి ప్లానెట్. దానికి తగినటువంటి ప్లానెట్ వేరేది ఏదున్నా కుజుడు కొట్టేయడం అంటూ జరుగుతుంది. అక్కడ నిలబడాలంటే కుజుడే సమానంగా పనిచేస్తాడు. కాబట్టి కుజుడు ఉంటే కుజదోషం ఉన్న వారినే ఇయ్యడం అనేది చాలా ముఖ్యమైనది. ప్రామాణిక గ్రంథంలో, జ్యోతిష గ్రంథంలో చెప్పడం జరిగింది. ఇక మీరు పరిశీలించుకొని మీ జాతక పరిశీలన చేయించుకున్న తర్వాత మీకు ప్రస్తుతం నడుస్తున్న దశలు కూడా ఒకసారి చూయించుకొని ఎలాంటి పరిహారం చేయాలి అనేది నిర్ణయం చేసుకోవాలి. కుజదోషం గురించి మీరేమి భయపడకూడదు. కుజదోషం గురించి చెప్పడం మొదలు పెడితే 24 గంటలు అయినా కూడా ఈ వీడియో సరిపోదు. ఇంకా ఉంది, ఇంకా చాలా ఉన్నాయి. మీకు ఈ 13 నక్షత్రాల వారికి కుజదోషం లేదు అని చెప్పడమే ఉద్దేశంతో ఈ వీడియో చేయడం జరిగింది. ఇక కుజదోషం గురించి ఈ 13 నక్షత్రాల వారి కుజదోషం ఉండదు. ఇక చాలా నెక్స్ట్ ఎపిసోడ్లో ఇంకా కుజుడు ఎక్కడెక్కడ ఉంటే కుజదోషం ఉంది, ఎక్కడ ఉంటే కుజదోషం లేదు అనేది తెలుసుకుందాం. మీరు కుజదోషం అనగానే భయపడొద్దు. అది చాలా మంచి చదువుకున్న జ్యోతిష్యునికి కాబట్టి ఆ కింద స్క్రోలింగ్ ఉన్న నెంబర్ మీరు కన్సల్టేషన్ తీసుకుంటే కుజదోష నిర్ణయం అనేది ఏదని ముఖ్యంగా చూపించుకోవాలి. ఆలస్య వివాహం అవుతుంది అంటే అప్పుడు మీరు తప్పకుండా మీ జాతకం పరిశీలన చేయించుకున్నట్లయితే కుజుడు ఏదైనా దోషయుక్తమై ఉన్నాడా లేదా వేరే పరిహారం చేస్తే సరిపోతుందా అనేది చెప్పడం జరుగుతుంది. ఈ వీడియో సబ్స్క్రైబ్ మరియు బెల్ బటన్ నొక్కండి. కాబట్టి కుజదోషం గురించి మీకు పూర్తి అవగాహన ఇంకా వేరే వీడియోలో కూడా చెప్పడం జరుగుతుంది. కాబట్టి సర్వే జన సుఖినో భవంతు.